శ్రీమాత్రే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున కుంభరాశి వారు ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ గ్రహాన్ని పూజించాలి, ఏ వార నియమాలు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి 11వ రాశి. ఈ యొక్క రాశి వారు రాశ్యాధిపతి శని కాబట్టి ప్రతి శనివారం నవగ్రహాలను చోటకు వెళ్ళి నవగ్రహాల దగ్గర శనీశ్వరుణ్ణి ఆరాధించడం, మీరు ఆంజనేయ స్వామి మాల వేసుకుంటే మీ జీవితంలో మంచి విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. ఆంజనేయ స్వామిని ప్రతినిత్యం ఆరాధించడం, కుంభరాశి వారు సింధూరం బొట్టుగా పెట్టుకోవడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన. కుంభరాశి వారు ప్రతినిత్యం కూడా ఓం అహం హనుమతే నమః, ఓం అహం హనుమతే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ ఉండండి. కుంభరాశి వారు ప్రతి శనివారం ఇంట్లో చేసినటువంటి పదార్థాలు మాత్రమే తిని ఉదయం సాయంత్రం అల్పాహారం అంటే టిఫిన్ చేసి మధ్యాహ్నం ఒక్క పూట భోజనం చేయండి. మీరు శనివారం నాడు నియమంగా ఉండండి. శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి తమలపాకులు దండ గాని ఏదైనా సరే సింధూరంతో పూజ చేయించుకోవడం, తమలపాకులు దండ సమర్పించడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన. కుంభరాశి వారికి శని రాశ్యాధిపతి కాబట్టి ఎటువంటి స్థానంలో ఉన్నా కూడా చాలా వరకు మంచి చేస్తాడు అని చెప్పి పెద్దలు చెప్పిన మాట తప్పకుండా మంచి చేస్తాడు. మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం కుంభరాశి వారు శనివారం వార నియమాలు పాటించడం, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ 11 సార్లు ప్రదక్షిణ చేయడం, తమలపాకుల దండ గాని సింధూరం గాని అక్కడ సమర్పించి స్వామివారిని పూజించడం, అర్చించడం, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా ఒక 5 సార్లు గాని 7 సార్లు గాని అవకాశం ఉంటే 9 సార్లు గాని ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర కూర్చుని ఈ యొక్క కుంభరాశి వారు హనుమాన్ చాలీసా పఠించడం, అవకాశం ఉన్నవారు ఏడాదిలో ఒక్కసారి 21 రోజులు గాని 11 రోజులు గాని ఆంజనేయ స్వామి మాలని ధరించి కొండగట్టు గాని మధ్యమడిగా ఆంజనేయ స్వామి దగ్గరికి గాని వెళ్ళడం చాలా చెప్పదగినటువంటి సూచన. ఈ కుంభరాశి వారు కుంభలగ్నం వారు ప్రతినిత్యం సింధూరం ధరించండి. హనుమాన్ చాలీసా ఒక్కసారైనా చదువుకోండి. అవకాశం ఉంటే ఎక్కువ సార్లు చదవండి లేదా ప్రతిరోజు వినండి. ఆంజనేయ స్వామి ఆలయానికి అవకాశం ఉన్నవారు మంగళవారం శనివారం వెళ్ళండి. లేని వారు శనివారం ఒక్కరోజైనా సరే ఉదయం గాని సాయంత్రం గాని వెళ్ళి ఆ యొక్క ఆంజనేయ స్వామిని ఆరాధించి సింధూరాన్ని కొంచెం అక్కడ దేవాలయం దగ్గర అడిగి తెచ్చుకుని మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి కొంచెం సింధూరంలో కలుపుకుని ప్రతిరోజు మీరు బొట్టుగా పెట్టుకోండి. మీకంతా మంచి జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు నువ్వులు దానం చేయడం, నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం జరిపించుకోవడం, ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు శనివారం నాడు వెళ్ళడం, అదే విధంగా శనివారం నవగ్రహాలు ఉన్న చోటుకు వెళ్ళి ఆ యొక్క శనీశ్వరుడి దగ్గర నువ్వుల నూనె వేయడం, అదే విధంగా కొన్ని నువ్వులు సమర్పించడం, ఆంజనేయ స్వామి దగ్గర తమలపాకులు సమర్పించడం, సింధూరం పూజ చేయించుకోవడం చాలా మంచిది. అదే విధంగా కుంభరాశి వారు కుంభలగ్నం వారు ఆంజనేయ స్వామిని ఆరాధించండి. శనీశ్వరుడికి సంబంధించినటువంటి శ్లోకం మీకు చెప్తాను, అది మీరు ప్రతినిత్యం చదువుకుంటే మంచిది. నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం చదువుకోండి. లేకపోతే ఓం శం శనీశ్వరాయ నమః, ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ ఉండండి. కుంభరాశి వారు కుంభలగ్నం వారు విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. మీకు ఏ పని చేసినా శనివారం చేయండి, శనివారం నియమాలు పాటించండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. అదేవిధంగా మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం మా యొక్క నెంబర్కి సంప్రదించి మీ జాతకాన్ని చూపించుకుని మరిన్ని పరిహారాలు పాటించి మీరందరూ కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.